ఆషాఢ బోనం హైదరాబాదు సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, రాష్ట్ర పండగ. ఇందులో మనం ఏం చూస్తున్నాము అంటే పండగంతా కూడా జాతర వైభవవేతంగా చూస్తూ ఉంటాం. ఆబాల గోపాలం అందరూ కూడా ఈ పండగలో పాల్గొంటారు. పండగలో బోనం ఎత్తాము, అమ్మకి సమర్పించాము అనుకుంటాం. దీనితోనే పండగ అయిపోయిందా అంటే ఆ బోనం చేసినటువంటి ఇల్లాలు ముత్తైదువ తప్పనిసరిగా అమ్మకి బియ్యం పోయడం కూడా కనిపిస్తుంది. ఇది కేవలం తెలంగాణకి మాత్రమే ఆపాదించుకున్న ఓ గొప్ప సంస్కృతి. ఈ సంస్కృతిలో తెలంగాణలో తప్పనిసరిగా ఇంటి ఆడబిడ్డకి ఒడిబియ్యం పోయడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి తంతు. ఇక్కడ ఈ ఒడిబియ్యం పోయడము అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ఆ ఆడబిడ్డకి పసుపు, కుంకుమ అంటే ముత్తైదువకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆ వస్తువు రూపంగా ఒడిలో నింపడం అంటారు. ఆ తల్లికి కూడా అదేవిధంగా మా ఇంటి ఆడపడుచు అనుకుని ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎలాగైతే ఇంటి అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఒడిబియ్యం పోసేటప్పుడు పసుపు, కుంకుమ, బియ్యము వాటికి కూడా ఓ పవిత్రత ఉంటుంది. ఆ బియ్యానికి అందరూ పెద్ద ముత్తైదులు కలిసి పసుపు రాసి ఉంటాయి. ఈ బియ్యాన్ని ఒడిబియ్యంగా పోస్తూ ఉంటారు. ఈ ఒడిబియ్యం పోసేటప్పుడు సుమంగలికి కావలసినటువంటి ఆ ద్రవ్యాలు అంటే చిన్న చిన్న కుంకుమకాయలని, దువ్వెనలని, అద్దమని, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా అందులో కలుపుతారు. ఇవన్నీ కలిపి మనం ఓడిబియ్యం పోస్తారు. ఇక్కడ సంస్కృతి ఏమిటి అంటే అమ్మ నువ్వు నిండుగా ఉండాలి, ఈ పుట్టింటిని మర్చిపోకుండా ఉండాలి అని పోసేటువంటి విధానం. మరి అమ్మవారికి ఎందుకు పోస్తున్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి జానపదులందరూ కూడా ఓ రకంగా జ్ఞానపదులే. అందరికీ ఆలోచన ఏంటంటే ఆ అమ్మ మా ఇంటి ఆడబిడ్డ, మా ఇంటి ఆడపడుచు అనేటువంటి భావంతోనే అమ్మ మా ఇంటికి ఆషాఢ మాసంలో వస్తుంది, మా దేశానికి వస్తుంది, మా రాష్ట్రానికి వస్తుంది అన్న భావన. మా రాష్ట్రానికి వచ్చినటువంటి మా తల్లికి మేము ఏం చేస్తున్నాం, ఓడిబియ్యం పోస్తున్నాము. ఆ తల్లికి ఓడిబియ్యం పోయడం అనేటువంటిది. తర్వాత ఈ బియ్యాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ వండి అందరికీ పూజ చేయడం. ఇందులో కొంచెం తేడా ఏమిటి అంటే అమ్మవారికి పోసినప్పుడు మాత్రం ఆ ఓడిబియ్యం అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామ దేవతలైనటువంటి అమ్మవార్లకు ఓడిబియ్యం పోసినప్పుడు ఆ దేవాలయంలో అయితే ఎవరైతే ఆ దేవత విషయాలన్నీ కూడా చూసుకుంటారో చాలా వరకు గ్రామ దేవతల దేవాలయాల్లో కుమ్మరులు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ఆ కుమ్మరులు ఆ బియ్యాన్ని తీసుకుని వాళ్ళు ఆ ప్రసాదాన్ని వండడం అది చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే అమ్మకు సమర్పించిన తర్వాత తీసుకువెళ్ళి మనం ఆ ఓడి బియ్యం వండడం. ఇదే మనం తెలంగాణ సంప్రదాయంలో కూడా చూస్తే ఇంట్లో అమ్మాయికి పోసినటువంటి ఓడి బియ్యాన్ని ఇంటికి తాను తిరిగి వెళ్ళేటప్పుడు నా ఇల్లు సుభిక్షంగా ఉండాలి, ఈ ఇల్లు అంటే నా పుట్టిల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని తాను ఒక 5 పిడికిళ్ళ బియ్యము మళ్ళీ పుట్టింటికి వదులుతుంది, పుట్టింటికి పెడుతూ ఉంది. పెట్టిన తర్వాత ఆ ఇంటి గడపకి పసుపు రాసి కుంకుమ పెడుతుంది. అంటే నా పుట్టిల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, ఏ రోజు అయినా సరే నేను ఆనందంగా అందంగా మళ్ళీ ఆనందంతో ఈ ఇంటికి రావాలి, నన్ను వీళ్ళు పిలవాలి, నేను వీళ్ళు అంటే ఒక సోదరీ భావం పెంపొందిందాలి, పుట్టింటికి మెట్టింటికి ఉన్నటువంటి సాన్నిధ్యం ఉండాలి అనేటువంటి గొప్ప సంస్కృతి దాగినటువంటి ఒక సంస్కారం ఒడిబియ్యం. ఈ ఒడిబియ్యము పసుపు కుంకుమలు చెల్లెలికి ఎప్పుడూ నిండుగా ఉండాలి అనే భావన అన్నది. అందుకని ఒడిబియ్యం పోస్తారు. వీటిని తీసుకువెళ్ళి అత్తింట్లో వండుకొని 10 మందికి పంచడం, అందరినీ పిలిచి పెట్టడం. ఇక్కడ కూడా మళ్ళీ ఆ వండేటప్పుడు ఒక నేపథ్యం ఉంటుంది. ఆ ప్రాంతంలో దొరికేటువంటి ఏవైతే తప్పకుండా పెట్టాలో అవి పెడుతూ 10 మందికి ఆ భోజనం పెట్టినప్పుడు 10 మంది చేత అక్షతలు వేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే నిండు సుమంగలిగా వెలసిల్లాలి అనేటువంటి భావన ఉన్నటువంటిదే ఓడిబియ్యం. అందుకని అమ్మవారికి కూడా ఇక్కడ చాలా వరకు రేణుకా ఎల్లమ్మ అంటుంటారు. ఆ అమ్మకి ఈ ఓడిబియ్యం పోస్తూ ఉంటారు. అమ్మవారికి ఏ తల్లి అయినా ఆ శక్తి స్వరూపునికి ఎందుకు పోస్తూ ఉంటారంటే అమ్మ జగన్మాత నువ్వు సర్వమంగళవి, మా మాంగళ్యాన్ని సుభిక్షంగా ఉంచు, అందుకోసం తల్లి నీకు ఈ ఒడి నింపుతున్నాం, మా ఒడి ఎప్పుడూ నిండుగా ఉండని అనేటువంటి భావంతో పోసేటువంటి పవిత్రమైనటువంటి బియ్యం ఒడిబియ్యం. నమస్కారం.